పాలిచ్చే ఆవులు కావాలంటే పాలిచ్చే ఆవులు తీసుకొచ్చాము. 8 ఆవులు తెచ్చి ఇలా 75 ఆవులు అయినాయి. అందులో 3 ప్రత్యేకమైనవి ఎక్కడ కూడా లేవు. ఒకటి కపిల ఆవుల్లో శ్వేత కపిల కామధేను అంటారు. కామధేను ఎట్లా కామధేను అంటే కను రెప్పలు మూతి, నాలుక, చెవుల, వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు అన్నీ మొత్తం వైట్ ఉంటుంది. కామధేను అంటే అందరికీ తెలుసు కదా, మన కోరికలు తీర్చే తల్లి, కోరికలు, ఆరోగ్యం దీని యొక్క ప్రత్యేకత. సుమంతి వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 ఆవుల కోసం చెక్ చేస్తుంటే ఎక్కడ కూడా కలపలేదంట. ఒకటి ఉంటే మిగతా 2 లేవంట. ఇక్కడ 3 ఉన్నాయని చెప్పగానే బెంగళూరుకి వెళ్ళి, విజయవాడ, వైజాగ్ అట్లా దూర ప్రాంతానికి వెళ్ళి మొక్కి పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని మళ్ళీ వచ్చి ఫస్ట్ మొక్కేసిపోయి తినిపించిపోతున్నారు. తర్వాత వచ్చి పూజ కూడా చేపించుకుంటున్నారు. 3 ఆవులు. ఈ ఆవుల్లో ఇది ఒకటి. ఇంకొకటి స్వర్ణ కపిల. ఇది స్వర్ణ కపిల అంటారు 2వ ఆవు. ఇది కూడా కోట్లలో కావుంటుంది. కన్ను రెప్పలు వైట్, మూతి, నాలుక, చెవుల, వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు, తోక కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది దీన్ని పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు ఇస్తుంది. దీని యొక్క ప్రత్యేకత. ఇది కూడా కోట్లలో ఒక రేర్గా ఉంటుంది. ఇది ఇక్కడనే పుట్టింది. మళ్ళీ పుట్టాయంటే మళ్ళీ పుట్టట్లేదు వేరే. ఇప్పుడు 70 ఒకటే అట్లా. ఇది శ్యామ కపిల, నల్లది ఉంటుంది. శ్యామ కపిల అంటారు. దీని కన్నురెప్పలు బ్లాక్, మూతి, నాలుక, చెవుల, వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు, తోక మొత్తం నల్లగా. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు, తాతలు మనం తిథులు పెట్టకపోతే దోషాలు. కాబట్టి ఈ 3 ఆవులకు ఇక్కడ ఆనంద గోకుల గోశాల ఆనందంలో ఉన్నది. కాబట్టి వీటిని దర్శించి పూజించుకొని మన కోరికలు నెరవేరిన తర్వాత కోరుతున్నాం. ఇక్కడ ఆవు నెయ్యి ప్యూర్ ఉంటుంది, పాలు ఉంటాయి. ఆవు పాలు నెయ్యి అమ్ముతాము. ఈ బిలోన నెయ్యి కూడా ఎట్లా అంటే బిలోన పద్ధతి అంటారు. బిలోన అంటే పాలను వేడి చేస్తారు. వేడైన పాలను పెరుగు చేస్తారు. ఆ పెరుగును చిలిస్తే వెన్న వస్తుంది. వెన్న నుంచి నెయ్యి ప్యూర్ ఉంటుంది. ఇక్కడ జెర్సీ కానీ హెచ్ఎఫ్ అటువంటి ఏమి లేవు. అన్నీ కూడా దేశవాళీ ఆవులే ఉన్నాయి. కాబట్టి వీటిని దర్శించుకోగలని పూజించుకోగలని కోరుతున్నాం.